అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న ఈ పండ్ల పేరు మేడి పండ్లు అంటారు. ఇవి చాలా అంటే చాలా బాగా కాసినవిగా. ఈ పండ్లు స్వాల చాలా స్వచ్ఛమైన పండ్లు. ఎటువంటి కెమికల్స్, మందులు, ఎరువులు ఎటువంటి కూడా అవసరం లేదు. దీనికి వేయాల్సిన అవసరం లేదు. దీనికి సీజన్ వచ్చినప్పుడల్లా, ఇది టైం వచ్చినప్పుడల్లా కాస్తాయి. కానీ మానవుడు ఇప్పటి కాలంలో జనరేషన్లో యూరియా, డిఏపులు ఎరువులు వేసి భూమిని చాలా అనారోగ్యానికి గురి చేస్తున్నారు, విధ్వంసం చేస్తున్నారు. రాబోయే తరానికి భూమిలో ఏ విధమైన పోషకాలు లభించవు. సూక్ష్మ పోషకాలు ఏమి లభించక అంత శూన్యమైపోతుంది భూమి. దాని ద్వారా పంటలు పండవు. ఇది మానవుడు ప్రకృతికి చాలా విరుద్ధంగా పనిచేస్తున్నాడు. రాబోయే తరంలో భూమి అనేది ఏ విధంగా కూడా పండది. మన తాతలు ముత్తాతలు కూడా ఈ విధంగా యూరియా, డిఏపులు వాడి ఉంటే ముందు ఈ పాటికి మనకు ఎటువంటి పంటలు పండకపోవు. అప్పటోళ్ళు చాలా గొప్పవారు. ఎటువంటి కెమికల్స్, ఎటువంటి రసాయనాలు, ఫెర్టిలైజర్, పెస్టిసైడ్, సీడ్స్ ఏవి కూడా వాడలేదు. వారికి వచ్చిన పురాతనపు విత్తనాలతో జొన్లు, అరికెలు, రాగులు, సజ్జలు, పెసాలు, నూలు, అనుములు, బొబ్బర్లతో పండించుకొని చాలా స్వచ్ఛమైన తిండి తిని చాలా మంచిగా ఆరోగ్యంగా జీవించారు. కానీ ఇప్పటి కాలంలో చూస్తే ప్రతి ఒక్కరూ అనారోగ్యానికి గురి కావడం, ఆసుపత్రుల పాలు కావడం జరుగుతుంది. దీనికి కారణము మానవుడే. అనవసరమైన మందులు వాడడం, భూమిని నాశనం చేయడం, యూరియా, డిఏపులు వేయడం ద్వారా అనారోగ్యానికి గురి అవుతున్నారు. ప్రతి ఒక్కరింట్లో చూసినా కూడా ఏదో ఒక ట్యాబ్లెట్ మింగడం, బీపీ, షుగర్, థైరాయిడ్ లాంటి శాశ్వతంగా తగ్గలేని రోగాలను తెచ్చుకుంటున్నారు. ఇప్పటికైనా మారండి, మేలుకోండి. ప్రతి ఒక్కరూ ప్రకృతి ద్వారా అన్నీ పండుతాయి కనుక ప్రతి ఒక్కరూ భూమిని కాపాడండి, ఆరోగ్యాన్ని కాపాడండి.